ప్రభుత్వం మేము 50% సీట్లు అమ్మితే తప్ప మెయింటైన్ చేయలేమని గత ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడు 50% సీట్లు అమ్మితే కూడా మేము అసలు మెయింటైన్ చేసే పరిస్థితిలో లేవని ఈ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తోంది. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా మెయింటైన్ చేయలేనిది ప్రైవేట్ వ్యక్తులు సొంతంగా డబ్బులు పెట్టి కట్టి కాలేజీలు ఏర్పాటు చేసి ఫ్యాకల్టీని పెట్టి వాళ్ళు ఎలా రన్ చేయగలుగుతారు? వాళ్ళు ఏ రకంగా వాళ్ళకి వైబిలిటీ అవుతుంది? వాళ్ళు ఏ రకంగా ఫండ్ రైజ్ చేసుకోగలుగుతారు? వాళ్ళు ఏ రకంగా ఆదాయం తెచ్చుకోగలుగుతారు? అదే బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఉంది అనుకోండి, వీళ్ళు చట్ట ప్రకారం వెళ్తారు చాలా వరకు. అంటే అక్కడ ఫ్యాకల్టీ కానివ్వండి, వాళ్ళ శాలరీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అట్లా ఇస్తుంటారు అనమాట. ఒక డాక్టర్ని రిక్రూట్ చేసుకున్నారు అనుకోండి, అకార్డింగ్ టు రూల్స్ ప్రకారం వాళ్ళకి శాలరీ ఇవ్వటం కానీ ఇవన్నీ ఉంటాయి. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అటువంటివి ఉండవు. వాళ్ళు ఏంటంటే ఆన్ డిమాండ్ ఎంతో కొంత ఇవ్వటం, పూర్తిగా స్టాఫ్ కూడా అక్కడ పూర్తిగా ఉండరు. ఎన్ఎంసి విజిట్ రోజు వాళ్ళు విజిట్ చేసే రోజే అప్పుడు కొంతమంది స్టాఫ్ తీసుకొచ్చి చూపించడం, ఇట్లా చాలా మనం చూస్తున్నాం కదా. ఆ రోజే పేషెంట్లు వస్తారు, ఆ రోజే డాక్టర్లు వస్తారు, ఆ రోజే డాక్టర్లు రావటం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అవును, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు అట్లాంటి జిమ్మిక్స్ చేసి చేస్తుంటారండి. అది కాబట్టి వాళ్ళకి రావాల్సిన విధంగా వాళ్ళ లాభాలు పొందుతారండి. ఎలా ఏంటంటే అక్కడ ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పేషెంట్స్ దగ్గర కూడా మరి ఫీజు వసూలు చేస్తారు అక్కడ. అది ప్రమాదం కదా, అది పేదవాళ్ళకి వైద్యాన్ని దూరం చేయడం కదా. అదే గవర్నమెంట్ కాలేజీలో ఫీజు వసూలు చేయరు కదా, మొత్తం ఫ్రీగా ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ. అది ఆ విధంగా నష్టపోతారు, ప్రజలు నష్టపోతారు. ఆ విషయాన్ని ఎందుకు ప్రభుత్వం హైడ్ చేస్తోంది? ప్రజలకు మేజర్గా జరిగే నష్టం సీట్లు కోల్పోవడం, విద్యార్థులు సీట్లు కోల్పోవడం మాత్రమే కాదు, దానికంటే బిగ్ వైద్య సేవలను కోల్పోతారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీ పథకం అప్లై చేసి గవర్నమెంట్ ఫండ్స్ మళ్ళీ ప్రైవేట్ వాడికి వెళ్ళిపోతాయండి అక్కడ కూడా. ఓకే. ఇప్పుడు అక్కడ చేసినట్టు సర్జరీస్ కానీ ఇటన్నిటికీ ఆరోగ్యశ్రీ పథకం వాళ్ళకి వచ్చే కేసులన్నిటికీ ఆరోగ్యశ్రీ అది వర్తింపజేస్తారు. ఈ ప్రభుత్వానికి ఉన్న నిధులన్నీ కూడా ఆ రూపంలో మళ్ళీ ప్రైవేట్ వాడి చేతిలోకి వెళ్ళిపోతాయి. గవర్నమెంట్ అంటే ప్రైవేటు వాళ్ళని బాగు చేయడం కోసం ఈ పిపిపి అనే విధానాన్ని ప్రైవేటు వ్యక్తులు బాగు చేయడం కోసం పెట్టినట్లుంది అది. సో ఈ మొత్తం విధానం ద్వారా విద్యార్థులకో, పేషెంట్స్కో, ప్రభుత్వానికో, రాష్ట్రానికో జరిగే మేలు ఏమైనా ఒక్కటి కనపడుతుందా సార్? వీళ్ళకన్నా అదే ప్రైవేటు వ్యక్తులకు జరిగే మేలు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి మేలు లేదు. ఇక్కడ ప్రజలు నష్టపోతున్నారు, ప్రభుత్వం నష్టపోతుంది. లబ్ధి పొందేది మాత్రం ప్రైవేట్ వ్యక్తులు మాత్రమే లబ్ధి పొందుతారు అక్కడ. ఓకే. చివరిగా ఈ హాస్పిటల్స్లో ఉద్యోగాల అంశానికి సంబంధించి అక్కడ కూడా రిజర్వేషన్ ఉంటుంది కదా, యూజువల్గా ప్రభుత్వ ఉద్యోగంగా చూడాలి కదా దాన్ని. సో ఒక్కొక్క మెడికల్ కాలేజీలో ఎన్ని ఉద్యోగాలు రావడానికి సంబంధించిన అవకాశం ఉంది? మొత్తం 10, 17, 16 మొత్తం అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఎన్ని ఉద్యోగాలని రిజర్వేషన్ కోటాలో పొందే వాళ్ళు కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది? అదే మనం చూస్తున్నామండి. ఇవాళ ప్రభుత్వం ఏమంటుందంటే ఎవరైనా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఉంటే, ఏదైనా సంస్థ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి మేము అన్ని సదుపాయాలు కలుగు చేస్తాము, స్థలాలు ఇస్తాము అని చెప్పేసి ఇప్పుడు లూలు మాల్కి విజయవాడలో ఉన్నటువంటి మంచి స్థలాన్ని అక్కడే ఇస్తున్నారు లూలు మాల్కి. వాళ్ళు ఇచ్చేటువంటి ఉద్యోగాలు ఎటువంటివో మనందరికీ తెలుసు, వాళ్ళు ఇచ్చే శాలరీ ఎంత ఉంటుందో మనందరికీ తెలుసు. అటువంటి వాటికి వీళ్ళు ఫండ్స్, అది స్థలాలు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. వీళ్ళ చేతిలోనే అవకాశం ఉంది. అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశము గవర్నమెంట్కి ఇవాళ ఉంది. ఈ కాలేజీలు కనుక పూర్తయితే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. డాక్టర్లకు వస్తాయి, నర్సెస్కి వస్తాయి, టెక్నికల్ స్టాఫ్కి వస్తాయి, ఇంకా అదర్ స్టాఫ్ చాలా మంది ఉంటారండి. ఒక్కొక్క కాలేజీ కొన్ని వందల సంఖ్యలో మనం ఉపాధి కల్పించవచ్చు. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉంటే దీన్ని వదిలేసుకుంటున్నారు. వాటిలో 50% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. కాబట్టి ఒక సామాజిక న్యాయానికి వీళ్ళు అన్యాయం చేస్తున్నారు అనమాట. సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నమాట వీళ్ళు చేసేటువంటి నిర్ణయాలు. సో 100 ఎకరాలు ఇస్తే 100 ఉద్యోగాలు వస్తాయంటే ఒక 20-30 ఎకరాలు ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు, 100 ఎకరాలు ఇవ్వడానికి కూడా రెడీ అయిపోతున్నారు. అదే ఇవాళ 100 ఉద్యోగాలు వస్తాయి. ప్రతి మెడికల్ కాలేజీ డైరెక్ట్ గా 1000 ఉద్యోగాల్ని ప్రొడ్యూస్ చేయగలదు. ఇండైరెక్ట్ గా ఇంకో 1000 మంది 2000 మంది కుటుంబాలు అక్కడ బతకడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళని మాత్రం తీసిపోయి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతుంది ప్రభుత్వం.
అది అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే వైద్య సేవలు అందుతాయి. అనేక మంది ప్రజలకి, కొన్ని లక్షల మంది ప్రజలకి వైద్య సేవలు అందుతాయి. ఉమ్, 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 ఉమ్. యాక్చువల్గా ఏంటంటే మనం ఒక ప్రభుత్వ హాస్పిటల్ ఖర్చు పెట్టే ఖర్చుకి సార్ 4-5 రెట్లు మనం వైద్య సేవలు పొందుతున్నామండి అక్కడ నుంచి. ఓకే. దాన్ని వీళ్ళు గుర్తించట్లేదు. ఉమ్, ఉమ్, ఉమ్. సో ప్రభుత్వానికి తెలియకనా, ప్రభుత్వానికి వేరే ఇంటెన్షన్ ఉండే? యాక్చువల్ ప్రభుత్వం తెలియకుండా ఎట్లా ఉంటుందండి, ఉమ్, తెలుసు. ఉమ్, వాళ్ళు ఏంటంటే ప్రైవేటు రంగాన్ని ప్రైవేటు వ్యక్తులు ప్రోత్సహించాలి, ఉమ్, ఈ ప్రజల్ని ఆర్థికంగా నిర్వీర్యం చేయటం అన్నమాట. ఒక విధంగా ఏంటంటే పీల్చి పిప్పి చేయటం. ప్రజలు ఏంటంటే, ప్రజలు ఇప్పుడు లక్షలు పోసి ఈ రేపు మెడిసిన్ చేసి ఉమ్, వీళ్ళ మీద టెన్షన్ పడుతుంది. ఉమ్, రేపు వీళ్ళు ఎట్లా సంపాదించాలి, ఈ కోట్లు ఖర్చు పెట్టి ఎంబీబీఎస్ చదివి బయటకు వచ్చి ఎంత సంపాదిస్తారండి. ఉమ్. ఇవాళ చూస్తున్నాం చాలా సూసైడ్స్ ఎక్కడ డాక్టర్లో జరుగుతున్నాయి. అవునా సార్? మెడికల్ స్టూడెంట్స్ దగ్గర కానివ్వండి, డాక్టర్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే ప్రెషర్ పెరిగిపోతుంది అనమాట. ఒక ఆ పిల్లల మీద పేరెంట్స్ ప్రెషర్ ఉంటది. బయటకు వచ్చినాక నీ మీద ఇంత ఖర్చు పెట్టావరా బాబు అని చెప్పేసి ప్రెషర్ ఉంటది. అట్లా వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది కదా. అప్పుడు అదే గవర్నమెంట్ ఉద్యోగం కాలేజీలో చదువుకొని వచ్చిన వాడికి అంత ప్రెషర్ ఉండదు. ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదు, ప్రెషర్ ఉండదు, వాడికి ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదు కాబట్టి